దేవుని బిడ్డలారా, ఈరోజు మరణ భయం నేను వెంటాడుతుందా? ఎవరో చెప్పేశారు ఆల్రెడీ, 1 నెల లేదా ఒక 2 నెలలు మాత్రం నువ్వు బ్రతుకుతావు, 3 నెలలు మాత్రమే నువ్వు జీవించగలవు. ఈ రోగం నిన్ను మరణానికి ఇడ్చుకుని పోతుంది. నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, అందును బట్టి ఈ నెలలో నువ్వు అదైపోతావు, ఇదైపోతావు. ఎవరెవరో నిన్ను చూసి మాట్లాడుతున్నారా? మానసికంగా నేను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నారా? నీకు ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు కదా, ఆయన కదా జీవాధిపతి. ఆయన గట్టిగా పట్టుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. నీకు వస్తున్న రిపోర్ట్లను చూసి కృంగిపోతున్న నీవు దేవుని వైపు చూడగలిగితే, ప్రభువా విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నాను, నాకు జీవం ఇచ్చినవాడు నీవు, ఆయుష్నిచ్చేవాడు నీవు, హిజ్కియాకు ఆయుష్ను పొడిగించిన దేవుడు, నీ జీవితంలో మేలు చేస్తాడు. ఆయన ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు యేసుప్రభు అంటే, తన ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన నశించిపోతున్న మనలను పాపము చేత, అపరాధముల చేత క్షీణించిపోయి మరణ బంధకాల చేత ఉన్న మనందరినీ విడిపించి జీవప్రాప్తులుగా మనం కలుగు చేయాలని దేవుడి లోకానికి వచ్చారు. శిలువ మీద యేసుప్రభు తన ప్రాణాన్ని అర్పించారు.